హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాల్టి స్వీట్ రెసిపీ అండి. చాలా చాలా హెల్దీకరమైన లడ్డు అండి. పచ్చి కొబ్బరి నువ్వులతో లడ్డు చేసుకుందాము. మరి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దామా. పచ్చి కొబ్బరి అండి, చక్కగా శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న పీలప్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పొడి అయింది కదండి, ఒక కప్పు బెల్లం. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, చక్కగా తురిమేసి పెట్టేశాను. ఒక కప్పు ఏమో చిన్న కప్పుతో నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం కదా, బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకుందాము. పాకం ఏమీ రావసరం లేదండి. పాకం లేకోకుండానే మనం ఇది ఇలా యాలుక్కలు 2 చితక్కొట్టి వేసానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది చిటపెట అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. ఆ లోపు ఇవి గోల్డ్ కలర్లోకి వస్తాయి కదండి, అప్పుడు ఇవి పక్కన తీసి ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుందాము. కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూడండి, చక్కగా ఫ్రై అయినాయి చూసారా. ఇప్పుడు ఒక ప్యాన్లో వేసేసుకుందాం, ఒక ప్లేట్లో వేసేసుకుందాము. అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం పచ్చి కొబ్బరి మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. ఇందులో చక్కగా ఫ్రై ఇది గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పిల్లలకి కొంచెం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏదో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి, స్నాక్స్ కోసం నా లడ్డు చేసి పెట్టేశాను. పచ్చి కొబ్బరి నువ్వులతో ఎంతో హెల్దీగా పిల్లలకి బాగుంటుంది కదా. ఇప్పుడు నేను బెల్లం సిరప్ తయారు చేశాను కదండి, ఇవి చక్కగా కొబ్బరి పొడి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆ సిరప్ మనం కొబ్బరిలో వేసుకుందాము. ఇవి కొంచెం నీరు దగ్గర పడ్డాక మనం ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసేసుకుందాము. చూడండి, చక్కగా దగ్గర పడే వరకు. సారీ ఫ్రెండ్స్, నువ్వులు మిక్సీ పెట్టాను. ఒక్కసారి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, డ్రై అయినట్టు అవుతుంది, సన్న పొడి అవుతుంది. అంత మరీ పౌడర్ లేకుండా క్రష్ చేసుకున్నట్టు అవుతాయి. ఇప్పుడు అవి వేసుకొని మనం చక్కగా కలుపుకుందాము. చూడండి, అంత చక్కగా దగ్గరకు వచ్చేసింది. ప్యాన్కి అది వదిలే వరకు మనం ఉడకబెట్టుకుందాము. చూడండి, ప్యాన్ వదిలేస్తుంది చూసారా. ఈ విధంగా మనం నెయ్యి తక్కువే వేసానండి, ఎక్కువ వేయలేదు, కానీ చాలా చాలా బాగుంటుంది హెల్దీ స్వీట్ రెసిపీ. ఇప్పుడు మనం ఈ ప్లేట్కి నెయ్యి రాసుకొని, నెయ్యి రాసుకున్న ప్లేట్లో మనం ఇది వేసుకుందాం. పాకం పట్టింది వేసుకుందాం. పాకం అంటే పాకం కాదండి, మామూలుగా వేసుకొని ఇది చూడండి, ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారుతుంది కదా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, చల్లారుతుంది. చూడండి, చల్లారిన దాన్ని మొత్తం ఒకేసారి దగ్గరకు చేసి ఇప్పుడు రౌండ్స్ బాల్ లాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ రెసిపీ పచ్చి కొబ్బరి నువ్వులతో లడ్డు రెసిపీ అండి. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.